డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ పాస్ ఉద్దేశం. అక్రమాల మాటలా ఉన్న వినియోగదారులకు ఈ విధానం తలనొప్పిగా మారింది. రోజుల తరబడి చౌక ధరల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. పట్టణాల్లో ఒక్క కార్డుకు రేషన్ ఇవ్వడానికి అర్ధగంట సమయం పడుతోంది. ఒక్కరోజు కూలిపోయిన కడుపు నిండని నిరుపేదలకు ఈ జాప్యం ఇబ్బందులు కలిగిస్తోంది. చౌక ధరల దుకాణాల్లో అక్రమాల ఆట కట్టించేందుకు పౌర సరఫరా విధానంలో ఈ పాస్ విధానాన్ని తెచ్చారు. సాంకేతికంగా ఈ విధానం వల్ల చాలా ప్రయోజనాలున్నా అమలు నత్తనడకన సాగుతోంది. విజయనగరం జిల్లాలో ఈ పాస్ విధానం అధ్వాన్నంగా ఉంది. జిల్లాలో 6,32,000 కార్డులున్నాయి. ఈ నెల రోజుల్లో 4.5 లక్షల కార్డులకు మాత్రమే సరఫరా చేశారు. జిల్లాలో 1,381 రేషన్ దుకాణాలున్నాయి. 48 దుకాణాల్లో ఈ పాస్ లేదు. ఈ సమస్యకు ప్రధాన కారణం కొత్త విధానంపై డీలర్లకు సరైన శిక్షణ లేదు. జిల్లాలో 40% గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అంతంత మాత్రమే. నిత్యావసరాల కోసం వచ్చిన వినియోగదారులు గంటల తరబడి డిపోల వద్ద వేచి చూడాల్సొస్తోంది. విజయనగరం పట్టణంలోనూ ఇదే సమస్య. సర్వర్ల మందగమనం వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. వచ్చిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు రావాల్సి వస్తుంది. ఇప్పటికి నేను 4 మాటలు వచ్చాను సార్. ఇక్కడికి అనుకున్న టైంకి అది అందించలేకపోతున్నారు సార్. గంటల నిలబడాల్సి వస్తుంది. టౌన్లో ఉన్న పరిస్థితిలో డీలర్లు చదువుకున్న వాళ్ళతోనే ఇలాంటి సమస్య ఉంటే ఏ చదువు లేకుండా ఉండే డీలర్లు, ఏ చదువు లేకుండా ఉండేటువంటి కస్టమర్ తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ముందంటే 10 నిమిషాల్లో కోట పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. 10 రోజులు నెలాఖరు వరకు ఉంటుంది సార్. మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మిషన్లు బాగానే చూస్తున్నారు. అది పని చేయలేదు, అతనేం చేస్తారు సార్? అది కూడా కూలీకి వెళితే గాని పూట గడవని పరిస్థితి నిరుపేదలది. 10 కేజీల బియ్యం కోసం 3-4 రోజులు తిరిగితే తమ బతుకులెలా సాగాలని వాపోతున్నారు. ఈ పాస్ విధానాన్ని వేగవంతం చెయ్యాలని కోరుతున్నారు. మిషన్ అది 10 మందికి చేయడం చాలా కష్టం అయిపోతుంది. దగ్గరికి వెళ్ళడం అమ్మో అవలేదంటే ఇంచేపు నిలబడిన వల్ల మళ్ళీ వెళ్ళిపోవడం అవుతుంది. 5:30 కల్లా వచ్చి కూర్చుంటాం. 11, 12 వరకు అలా కూర్చుంటే అలాగవుతుంది. అంత టైం అంటే చెప్పలేకపోతున్నాం అండి. 3 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుంది. ఒక పూట వెళ్ళిపోతుందండి. ఉదయం 7 గంటలకు రావడం, 11 దాకా ఉండడం, వెళ్ళిపోవడం, ఇది ప్రాబ్లం. మరి మేము బయటకు వెళ్ళి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సార్. మరి సాలూరు పరిధిలోని ఏ గ్రామంలోనూ నెట్వర్క్ సరిగా లేదు. అక్కడి డీలర్లు ఈ పాస్ను అమలు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సర్వర్ సరిగ్గా పనిచేయటం లేదండి. కార్డు ఓపెన్ అవడానికి 10 మినిట్స్ తీసుకుంటుందండి. ఐరీస్ పెట్టగానే దానికి 5 మినిట్స్ 10 మినిట్స్ తీసుకుంటుందండి. 1 నిమిషం అటు ఇటు అయ్యింది అనుకోండి, టైం అవుట్ అని చూపిస్తుంది. ఓసారి షట్ డౌన్ అయిపోతుంది మిషన్ అండి. ఈవెన్ ఒక కార్డుకి 15-20 మినిట్స్ అబోవ్ అవుతుందండి. గ్రామాల్లో మరి మాకంటే అధ్వానంగా ఉందండి. వచ్చిన జనాలు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేయలేక నానా గొడవలు పడి వెళ్ళిపోతున్నారు. అలాగే 4 రోజులు 5 రోజులు తిరుగుతున్నారు. తర్వాత ఈ క్వాంటిటీ కూడా వేగం జరగడం లేదు. పేమెంట్ కూడా మాకు సరిగ్గా రావడం లేదు. సమస్యలున్న మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. సర్వర్లు వేగం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వీటికన్నా ముందు డీలర్లకు శిక్షణ, అంతర్జాల విస్తృతి తక్షణ అవసరం. అదంతా ఆన్లైన్ విధానం కదండి. అది వస్తుంది మనకి. అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ మనకి అన్ని షాపులు చేయటం జరిగింది. దాని మీదట అంటే వాళ్ళకి పబ్లిక్ కూడా లాస్ట్ మంత్ నుంచి మనకి అలవాటు చేసాం. లాస్ట్ మంత్ నుంచి మొత్తం మన డిస్ట్రిక్ట్ మొత్తం మనం ఈ పాస్లో నడుపుతున్నాం కనుక కొంచెం ప్రాబ్లమ్. సర్వర్లు నెమ్మదిగా ఉంటే ఈ పాస్ విధానం వల్ల ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో ఉండవు. నెట్వర్క్ లేని చోట్ల సత్వరం అంతర్జాలాన్ని విస్తృతం చేయాలి. ఇదే తరహా నత్తనడక ఉంటే వినియోగదారులకు నిరీక్షణే. ఈ విధానంలో సాంకేతిక మార్పులు సత్వరం చెయ్యాలని లబ్ధిదారులు కోరుతున్నారు.